హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే ఉన్న వాటితో బ్రెడ్ కునాఫాని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి టైం కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఇది వచ్చేసి హైదరాబాదీ సేమియా అండి. ఇది మనకి బయట షాప్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఊరికే ఇలా హ్యాండ్తో అంటే ఈజీగా చిన్న చిన్న పీసెస్ కింద సపరేట్ అయిపోతుంది. చాలా డెలికేట్గానే ఉంటుంది. మనకి కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకుని చిన్న పీసెస్ కింద సపరేట్ చేసుకుని అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి దొరికే బ్రెడ్ని తీసుకుని, ఇది బ్రౌన్ బ్రెడ్ కాదండి, మామూలు బ్రెడ్ని 2 పీసెస్ అయితే తీసుకుని బ్రెడ్ చుట్టూరు ఉన్నదైతే రిమూవ్ చేసుకోవాలి. ఒక కునాఫాకి అయితే 2 బ్రెడ్ పీసెస్ అయితే పడతాయి. ఆ తర్వాత ఇందాక మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియా, గీ వేసుకుని సేమియాని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా సిమ్లో పెట్టుకుని సేమియా మొత్తం కూడాను బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ సేమియా మొత్తం కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మైదా పిండి మనకి కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోండి. నేను 2 బ్రెడ్స్ కోసం అయితే తీసుకున్నాను. ఈ మైదా పిండి ప్లేస్లో పాలు కూడా తీసుకోవచ్చు. మైదా పిండి మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ అయితే ముందే ఎక్కువగా పోసుకోకుండా చూసుకుని కొంచెం చిక్కగా అయితే కలుపుకోవాలి. బ్రెడ్కి మొత్తం పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. నీళ్ళగా అయితే కలుపుకోకూడదు. ఆ తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ మనకి 2 బ్రెడ్స్ కాబట్టి కొంచెం షుగర్ అయితే తీసుకుందాం. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. షుగర్ సిరప్కి ముదురు పాకం అవసరం లేదు, అసలు పాకమే అవసరం లేదండి. మామూలుగా షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి షుగర్ సిరప్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే అసలైన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక ఇందులో కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కరిగేలోపు దాకా కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 బ్రెడ్ పీసెస్, ఆ రెండింటి మధ్యలో కూడా ఒక చీజ్ స్లైస్ని అయితే పెట్టుకుందాం. చీజ్ని తురుము కూడా వేసుకోవచ్చు, అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని పిండిలో అయితే మొత్తం కూడా డిప్ చేసి ఇందాక వేగించి పక్కన పెట్టుకుందాం కదండి సేమియా, దాంట్లో కూడా మొత్తం అయితే బాగా డిప్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి ఇందాక బటర్ వేసాం కదండి ఆ ప్యాన్లో అయితే వేడి చేసుకోవాలి. ఇది సిమ్లో ఉంచి కుక్ చేస్తేనే, మధ్యలో పెట్టాం కదండి చీజ్, బాగా కుక్ అవుతుంది. లేకపోతే అసలు చీజ్ కుక్ అవ్వక టేస్ట్ అస్సలు బాగోదు. తర్వాత వెనకాల తిప్పి కొంచెం బటర్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, 15 మినిట్స్లో అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ తోటి యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ కునాఫా వేడివేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోయాక తింటే అస్సలు బాగోదు, మనకి గట్టి పడిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.